సో మన దగ్గర పోలో వెహికల్స్ కి అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ మనకు 12 to 13 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో ఇది యాక్చువల్గా ఇది 12 మోడల్ పెట్రోల్ వెహికల్, ఇది 11 మోడల్ డీజిల్ వెహికల్. హుండై వెర్నా ఫ్లూయిడ్ వెహికల్ సార్, మన దగ్గర అయితే 5 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది హోండా సిటీలో అరౌండ్ మన దగ్గర 7 కార్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర స్విఫ్ట్ కార్స్ అయితే అరౌండ్ ప్రజెంట్ అయితే 6 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. వచ్చేసి ఫోర్డ్ ఆస్పైర్ అనేది అరౌండ్ 5 to 6 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హాయ్ విఎస్, యువర్ కార్ నుండి మాట్లాడుతున్నానండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. కొన్ని వెహికల్స్ అనేటివి అప్డేట్ అనేది జరగడం జరిగింది. వాటి డీటెయిల్స్ అనేటివి చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. సో మనకు వాటి డీటెయిల్స్ అంటే 2016 మోడల్ అండి పోలో వెహికల్. ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్ 2016 మోడల్. మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అరౌండ్ 4,30,000 నుంచి 4,30,000 లేదా 4,20,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మన దగ్గర పోలో వెహికల్స్ కి అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ మనకు 12 to 13 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనకు పెట్రోల్ వెహికల్ ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉన్నాయి. ఇంకా వాటి డీటెయిల్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తానండి. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో వర్షన్ వచ్చేసి హైలైన్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. డ్రైవెన్ వచ్చేసి 75,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే వోల్క్స్వ్యాగన్ పోలోలో GT-TSI వెహికల్స్ కానీ మనకు చాలా మంది కస్టమర్లు మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి ఎక్కువ అడగడం జరుగుతుంది. సో వాళ్ళకైతే మన దగ్గర 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2013 మోడల్, 17 మోడల్, 18 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2000. ఈ వెహికల్ గురించి మనం చెప్పడానికి ఏంటంటే ఇది 2017 మోడల్ అని నిన్ననే పార్క్ అండ్ సేల్కి నైట్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నాండి మనకు 5,70,000 వరకు మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు 640 కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,70,000 వరకు మన సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్ సార్, మన దగ్గర వచ్చేసి ఫోర్డ్ ఆస్పైర్ అనేది అరౌండ్ 5 to 6 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో మనకు వర్షన్ వచ్చేసి వేరియంట్ వచ్చేసి టైటానియం టాప్ ఎండ్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి వెహికల్ కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 4,20,000 నుంచి 4,20,000 నుండి 4 లక్షల వరకు కూడా వచ్చి మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు స్విఫ్ట్ వెహికల్స్ గురించి కూడా ఎక్కువ మంది కాల్ చేస్తుంటారు. ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది కస్టమర్లు కాల్ చేస్తూ ఉంటారు. డిస్ట్రిక్ట్ కస్టమర్లు కూడా చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు వెహికల్స్. ఇదేంటంటే ఎందుకంటే డిస్ట్రిక్ట్ వెహికల్లో మనకు సర్వీస్ పాయింట్స్ కూడా మనకు ఈజీగా దీని సర్వీస్ అనేది కూడా మనకు సింపుల్గా అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. మైలేజ్ కూడా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది సార్. మన దగ్గర స్విఫ్ట్ కార్స్ అయితే అరౌండ్ ప్రజెంట్ అయితే 6 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అంటే అరౌండ్ 2013 మోడల్ నుంచి ఉన్నాయండి. 2013 మోడల్ నుంచి కూడా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, వేరియంట్ వచ్చేసి VXi అండి, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. 2014 మోడల్ సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రీసెంట్గా టైర్లు చేంజ్ చేసి మరీ పార్క్ అండ్ సేల్కి పంపించాడు మన దగ్గర. డ్రైవెన్ వచ్చేసి కూడా ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4 lakhs నుంచి 3,80,000 వరకు, 4 లక్షల నుండి 3,80,000 వరకు కూడా మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. నిస్సాన్ మైక్రా వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు మన తక్కువ బడ్జెట్లో ఉండాలి, కొంచెం ఏంటంటే మనకు మైలేజ్ బాగుండాలి, ఫ్యామిలీకి మనకు కంఫర్టబుల్గా మనకు స్విఫ్ట్ i20 ఏ విధంగా అయితే మనకు సెగ్మెంట్స్లో వస్తాయో అదే సెగ్మెంట్లో ఉంటుంది ఈ వెహికల్ కూడా. మనకు లాంగ్ జర్నీకి అయితే మనకు గ్రౌండ్ గ్రిప్ కూడా మనకు చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసి ఇయర్ 2012 మోడల్ అండి, 2012 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. అరౌండ్ 2,20,000 నుంచి 2,50,000 బిట్వీన్లో మనకు ప్రైజ్లో మనకు బెస్ట్ కార్ చూడాలనుకున్న వాళ్ళకైతే మనకు నిస్సాన్ మైక్రా బెస్ట్ వెహికల్ అని చెప్తానండి. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 230 లేదా 240, 2,40,000 లేదా 2,30,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ కూడా సేమ్ అదే మోడల్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి. ఇది యాక్చువల్గా ఇది 12 మోడల్ పెట్రోల్ వెహికల్, ఇది 11 మోడల్ డీజిల్ వెహికల్ అండి. ఇది మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 20 దాకా మైలేజ్ ఉంది. ఎందుకంటే డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ సార్. ఇదైతే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 2,20,000 లేదా 2,30,000, 2,30,000 లేదా 2,20,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు సెడాన్లో మనకు ఆటోమేటిక్ డీజిల్ గురించి చూసే వాళ్ళకైతే చాలా మంది అడుగుతుంటారు. ఎందుకంటే మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ స్కోడాలో అయితే బాడీ బిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. స్కోడా ర్యాపిడ్లో మనకు డీజిల్ ఆటోమేటిక్ అనేది మనకు మాన్యువల్గా ఏదైతే మైలేజ్ ఇస్తుందో అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ వెహికల్లో. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 93,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 4,00,000
4,50,000 నుంచి 4,80,000 అంటే 4,80,000 నుండి 4,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. వోక్స్‌వ్యాగన్ వెంటో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలెండ్ టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. డీజిల్ కాబట్టి మనకు అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 1,15,000 అయితే డ్రైవెన్ అయితే ఉంది. ఇది ప్రైస్ అయితే కస్టమర్తో మాట్లాడుకుంటే 4,60,000 లేదా 4,50,000, 4,60,000 లేదా 4,50,000 వరకు కూడా మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బెలినో వెహికల్ సార్. మా దగ్గర వచ్చేసి 5 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో 3 కార్స్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ ఉన్నాయి, 2 కార్స్ వచ్చేసి డీజిల్ వెహికల్స్ ఉన్నాయండి. 2017 మోడల్ డీజిల్ ఉంది, 18 మోడల్ డీజిల్ కూడా ఉంది. ఈ వెహికల్ అయితే మన దగ్గర ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వేరియంట్ అండి. ఆల్ఫా అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. ఇందులో మన టచ్ స్క్రీన్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, అలై వీల్స్, ఏబిఎస్, పుష్ స్టార్ట్ బటన్, బ్యాక్ వైపర్, ఏబిఎస్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది 2018 మోడల్ ఆల్ఫా టాప్ ఎండ్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి 90,000 అయితే డ్రైవర్ ఉంది. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 6 lakhs వరకు మన కస్టమర్తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 650 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో సెల్లర్ తోటి మాట్లాడుకుంటే 6 lakhs కానీ, లేదంటే అట్లీస్ట్ 5,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా సిటీ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. హోండా సిటీలో మనకు పెట్రోల్ వెహికల్ అనేది చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మనకు అనేది మెయింటెనెన్స్ కూడా ఇంజన్ సైడ్ నుంచి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది హోండా సిటీలో. ఇది కన్నా మనకు కొంచెం వెహికల్ కూడా లగ్జరీగా ఉంటుంది. వర్షన్ వచ్చేసి వి వర్షన్ ఉందండి వెహికల్. ఇది విఎంటీ. ఇది వచ్చేసి మనకు డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. హోండా సిటీలో అరౌండ్ మన దగ్గర 7 కార్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి. అందులో మనకు మోడల్ వచ్చేసి 2012 మోడల్ నుంచి మనకు మోడల్ వచ్చేసి అరౌండ్ 2020 వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 4,30,000 లేదా 4,40,000, 4,40,000 లేదా 4,30,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై వెర్నా ఫ్లూయిడ్ వెహికల్ సార్. మన దగ్గర అయితే 5 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర న్యూ షేప్ అంటే 2019 మోడల్, 20 మోడల్ కూడా అవైలబుల్ ఉందండి. ఇదైతే 2013 మోడల్ సార్, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ అండి. ఎస్ఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం వెహికల్ అయితే లగ్జరీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కూడా మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్. ఇది అయితే మనకు డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 3,90,000 లేదా 4 lakhs, 3,90,000 వరకు కూడా మన సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తిగా చూశారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో నాలెడ్జ్ 96 ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేయండి. డైలీ అయితే 7 రీల్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. మంచి వెహికల్స్ అయితే వస్తాయి.